హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి క్యాబేజ్ పకోడీ తీసుకొచ్చాను. క్యాబేజ్ పకోడీ చాలా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసినదే. మన ఇష్టం వచ్చినట్టు క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేనైతే ఫస్ట్ శనగపిండి తీసేసుకున్నాను, అందులో కొంచెం బియ్యం పిండి వేసేసుకున్నాను. శనగపిండి ఎక్కువ మోతాదులో ఉంటుంది పకోడీ కాబట్టి, సో ఎక్కువ మోతాదులో మీరు శనగపిండి తీసుకోండి. దానికి కొంచెం తక్కువలో ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక 5 to 6 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే ఉప్పు కారం వేసాను, గరం మసాలా వేసాను, జీలకర్ర వేసాను, వాము వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తాను. ఇప్పుడు దీంతో పాటే నేను క్యాబేజ్ కూడా వేసేస్తాను. సో దట్ క్యాబేజ్కి ఉన్న నీరుతో మనం పకోడీ చేసామనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ పుదీనా వేసుకోవాలి. పసుపు కూడా వేసాను, ఉప్పు కారం పసుపు కూడా వేసాను. నేను ఎక్కువ పుదీనా వేసుకోండి. నేను ఈ మాట కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేయట్లేదు. జస్ట్ పుదీనా అండ్ మన క్యాబేజ్ విత్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట. నేను ఒక్క చేత్తో తీస్తున్నాను, సో కదిలిపోతుంది, ఏమనుకోవద్దు. మన ఈ క్యాబేజ్కి ఉన్న నీరుతోనే మనం కలుపుకోవాలి. ఒకవేళ సరిపోలేదు అన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇలా కలిపేస్తూ ఉంటాను. సో కొంచెం వాటర్ షార్టేజ్ వస్తుంది, కొంచెం సరిపోలేదండి. సో నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. ఇలా వేసేసి కలిపేసుకోవాలి. నేను మొత్తం కలిపేశాక మీకు చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను చక్కగా. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను బ్యాటర్ కలిపేసుకున్నాను. చక్కగా గట్టిగా కలుపుకున్నాను, లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకున్నాను. ఇలా పకోడీలా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, నేను ఉల్లిపాయలు కూడా వేయలేదు. జస్ట్ క్యాబేజ్ అలాగే పుదీనా అవి వేసేసి మిగతా ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వాము వేసి పసుపు వేసేసి శనగపిండి బియ్యం పిండి, అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు రొటీన్గా మనం చేసుకునే ఆలు బజ్జీ కాకుండా, క్యారెట్ బజ్జీస్ కాకుండా, ఉల్లిపాయ పకోడీ కాకుండా మనం ఇలా డిఫరెంట్గా చేసేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఒకసారి ఇవి వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో బాగా వేగిపోయాయి. ఇలా వేగిపోయినవి చక్కగా మీరు తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. చూసారు కదండి, ఎంతో బాగా వేగిపోయాయి. ఇలా వేగిపోయినవి చక్కగా మీరు తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి.